హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం కాలభైరవాష్టమి రోజు ఏం చేస్తే మీకున్న గ్రహదోషాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రతి మాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమిని కాలభైరవాష్టమి అంటారు. ఈ కాలభైరవాష్టమి రోజు కాలభైరవుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తే మీకున్న శని దోషాలన్నీ తొలగిపోతాయి. దీనివల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది. మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి ఆ శివాలయంలో కాలభైరవాలయం ఉంటే అక్కడికి వెళ్లి కాలభైరవుడి ఆలయంలో 4 వత్తులు వేసి దీపారాధన చేసి గుగ్గిలం పొగవేయండి. కాలభైరవుడికి చాలా ఇష్టమైన అభిషేకం ఏమిటంటే జలాభిషేకం. కాబట్టి నీటితో కాలభైరవుడికి అభిషేకం చేయండి. అలాగే కాలభైరవుడికి చాలా ఇష్టమైనవి మారేడు కాయ. కాబట్టి మీకు వీలైతే ఒక మారేడు కాయను తీసుకువెళ్లి కాలభైరవుడికి సమర్పించి నమస్కారం చేయండి. తర్వాత గారెల దండను కాలభైరవుడికి వేయాలి. ఎందుకంటే కాలభైరవుడికి గారెలు అంటే చాలా ఇష్టం. ఈ విధంగా గారెల దండను స్వామివారికి సమర్పించడం వల్ల మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి. కాలభైరవాలయం దగ్గరలో లేని వాళ్ళు, దేవాలయానికి వెళ్లడం వీలు కాని వాళ్ళు కాలభైరవుడి వాహనమైన కుక్కకి ఈ ఆహారాన్ని అందించండి. కాలభైరవాష్టమి రోజు కుక్కకి మినుములతో చేయబడిన ఆహార పదార్థాలను ఆహారంగా వేయాలి. ఇలా చేయడం వల్ల మీకున్న సమస్త దోషాలన్నీ తొలగిపోతాయి. మీరు కాలభైరవాలయంలో దీపారాధన చేసి మారేడు కాయను గారెల దండను సమర్పించిన తర్వాత కాలభైరవాష్టకం చదువుకోవాలి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కాలభైరవాష్టమి రోజు ఏం చేయాలో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.